జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. విక్రమ బేతాళ కథలు. వాళ్ళకి వెరైటీ కథ చెప్తాం. ఓకే. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. శవాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. బేతాళుడు, నీకు ఓపిక మెచ్చుకుంటున్నావు, నీకు ఒక మంచి కథ చెప్తా, మార్గాయాసం తెలియకుండా వినమన్నాడు. వింటున్నాడు. వింటుంటే ఏమైందట, పూర్వం ఒక నగరంలో హిరణ్యగుప్తుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. చాలా పెద్ద బిజినెస్. కానీ ఇతను మంచి జాలి. అతనికి అందరికీ అప్పులు పెట్టేవాడు. అప్పులు వెనక్కి తీసుకునేవాడు కాదు. ఎవరైనా డబ్బులు ఇస్తే అవి సరిగ్గా చూసుకునేవాడు కాదు. ఆ ఊళ్ళో అలకాపురి, ఆ నగరంలో ఎన్ని పూటా నాణ్యాలు ఉంటాయి పడని అంటే చెల్లని కాసులన్నీ ఈయన గల్లాపెట్టలోనే ఉండేవి. భార్య ఎప్పుడు తిట్టేది, ఏం బిజినెస్ ఉంది ఇది, అప్పులు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి, సంపాదన ఏమీ లేదు, కుటుంబం ఇంతమంది పిల్లలు, వీళ్ళంతా ఎటా పైకి వస్తారు, నువ్వు నీ దిక్మాల వ్యాపారమును నీ జాలి, ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళ చేతిలో ఏమైనా పెట్టకుండా ఉండేవాడు కాదు. తూకం తక్కువ తోచడం అతని వల్ల కాదు. రేటు 10 రూపాయలు పెంచడం అతనికి చేత కాదు. వ్యాపారానికి పనికిరాడు. కానీ వాళ్ళది ఇంటి వ్యాపారం, ఫ్యామిలీ బిజినెస్, చేసి తీరాలి. అట్టా నడుస్తూ ఉండేది. ఒకనాడు ఏమైంది, ఎవరో బంగారు కాసు బదులు ఇత్తడి కాసు ఇచ్చారు. ఆ గల్లాపెట్టెలో ఇత్తడి కాసు చూసేసరికల్లా వాళ్ళ ఆవిడ భద్రకాళి అవతారం ఎత్తేసింది. ఆ పూట, నీ అంత చేతకాని వాడివి నువ్వే, పనికి మాలిన వాడివి, ఇంకా ఎన్ని ఇత్తడి కాసులు చచ్చినాయో అందులో, నువ్వు పిల్లలకి పెళ్ళేం చేస్తావు, పెద్ద పిల్లలకి వ్యాపారాలు ఏం పెట్టిస్తావు, నువ్వు పనికి రావు, అది రావు, ఇది రావు అని నానా తిట్లు తిట్టిపోతుంది. యథాశక్తి కొడుకులు కూతుళ్ళు కూడా నువ్వు తిట్లు తిట్టారు నాన్నని. హిరణ్యగుప్తుడికి తనంటే తనే విరక్తి పుట్టింది. నేను వ్యాపారస్తుడిని, వ్యాపారం చేస్తే జాలేస్తుంది వాళ్ళని చూస్తే, నాకు డబ్బులు లేవండి అంటారు. అన్నం లేకుండా ఏముంటారు, ఏదో మనమంతా ఇంటి కదా ఇస్తే, ఒకడికి ఇస్తే సరే, 100 మందికి అలాగే ఇస్తుంటే మన పని ఇంతే కదా. కానీ ఆ ఇత్తడి కాసును చూస్తే ఆయన కొళ్ళు మండిపోయింది. బంగారపు కాసని ఇత్తడి కాసు నమ్మించి ఇచ్చేశారు. ఈ కాసు ఎవడిచ్చాడో వాడి సంగతి చెప్తానన్నాడు. రోజు పరిశీలించేవాడు ఎట్ట తెలుస్తుంది ఇత్తడి కాసు ఎవడిచ్చాడో, నేనే ఇచ్చానని చెప్తారా ఎవరైనా? అయితే ఈయనకి ఏమనిపించింది, ఆ కాసు ఎవరిచ్చారో తెలుసుకోవాలి. ఆ ఊళ్ళో ఒక భేతాళ మాంత్రికుడు ఉండేవాడు. ఆ భేతాళ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ ఇత్తడి కాసు చూపించి, మరి ఈ కాసు ఎవడిచ్చాడో తెలియాలి నాకు, వాడు అంతు చూడాలనుకుంటున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, కాసు సంగతి సరేరా, ఈ జబ్బుతో ఎట్ట బతుకుతావు నువ్వు అన్నాడు ఆయన. ఏం జబ్బు, నాకేం జబ్బు లేదు అన్నాడు. అట్టా కాదు, ఎవరైనా నీ దగ్గరికి డబ్బులు వచ్చారనుకో, వాళ్ళని చూస్తే నీకు జాలేస్తుందా అని అడిగాడు. జాలేస్తుంది. ఊరికే ఇచ్చేస్తావు కదా అన్నాడు. ఊరికే ఇచ్చేస్తాను. అదేరా జబ్బు, ఎవరినైనా చూసి మనసు కరిగి నీరే ప్రవహించడం అనేది ఒక జబ్బు. ఆ జబ్బుతోటి వ్యాపారస్తులకు ఉండకూడదు అది. అరట అది ఎట్టా పోగొట్టుకోనండి, నా గుణం అండి అన్నాడు. గుణం కాదది, నీ జబ్బు. ఓ పని చేయి, నీ అంతరాత్మని నా పరం చేయి. నా అంతరాత్మ ఒప్పుకోదన్నాడు. అంతరాత్మని నా పరం చేసి నాకు ఇచ్చేయి, అంతరాత్మని రిపేర్ చేసి ఇస్తా, తర్వాత నీ అంతరాత్మని నీకు తెచ్చిస్తా, తర్వాత నీకు ఈ జబ్బు తగ్గిపోతుందంటే, అట్టాగేనండి ఎటా ఇస్తాను అండి, అంతరాత్మని నాలో ఉంటుంది కదండి అన్నాడు. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను, నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ అంతరాత్మని నాకు ఇస్తున్నానని మాట ఇవ్వు, నేనే తీసుకుంటా అన్నాడు భేతాళ మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు ఒప్పుకున్నాడు, నా అంతరాత్మని మీ పరం చేస్తాను అని. ఆయన ఏం చేశాడు, ఇట్లా అని ఏదో ఇట్లా తీసుకున్నట్టుగా చేశాడు. ఆయన చేతిలోకి ఏదో వెళ్ళినట్టే ఉంది. ఏం వెళ్ళిందో ఈయనకు తెలీదు. ఇంటికి వచ్చి మామూలుగా బిజినెస్ చేసుకోవటం మొదలెట్టాడు. ఒక వారం రోజుల తర్వాత భేతాళ మాంత్రికుడు వచ్చాడు వీళ్ళింటికి. చూడంగానే వీడు గబగబా హిరణ్యగుప్తుడు అడిగాడు, అయ్యా మా అంతరాత్మకి జబ్బు తగ్గిపోయిందండి, నా అంతరాత్మ నాకు ఇచ్చేస్తారా అన్నాడు. ఇచ్చేస్తాను రా, నీకు ఇచ్చేయటం ఎందుకు, నీలో కాదు నీ గల్లా పెట్టి తెరు అన్నాడు. ఆ గల్లా పెట్టెలోకి ఏదో ఇట్లా జేబులోంచి తీసి విసిరాడు ఆయన. టంగమని మోగింది, శ్రావ్యంగా ఉంది శబ్దం. దాన్ని అక్కడే ఉంచు, నీ అంతరాత్మ నీలో ఉండకూడదు, గల్లా పెట్టెలో ఉండాలి, అక్కడ ఉన్నాయి అన్నాడు. సరే, ఆయనకి వెళ్ళిపోయాక ఈయన మెల్లిగా డ్రావర్ ఓపెన్ చేసి చూస్తే అది ఎంత ఉంది, చిన్నగా బటన్ వేలంతుంది. అలా ఇంత బంగారపు రంగులో ఉండి ఆ గల్లాపెట్టెలో ఉన్న నాణ్యాల మీద నాట్యం చేస్తూ కనపడుతుంది తన అంతరాత్మ. బంగారపు రంగు ఎంత బాగుందో, ఆశ్చర్యపోయాడు. అందంగా ఉంటుందో నా అంతరాత్మ అన్నాడు. గల్లాపెట్టె తోసేసాడు లోపలికి. ఇక ఆ రోజు నుంచి ఆయన వ్యాపారం మామూలుగా లేదు. చచ్చిన పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. వ్యాపారం బాగుంది. బ్రహ్మాండంగా పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. ఎవ్వరికి అరువివల.
3 పూలు 36 కాయలు. ప్రతిదీ చూసుకోవటం. ₹1 తక్కువ వస్తే రూపాయి ఇస్తే గాని సరుకు కదలదు. అంతకుముందు ఏం చేసేవాడు? ₹10కి ₹9 ఇచ్చినా ఒప్పుకునేవాడు. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఆహా! ఒప్పుకోకుండా క్రమంగా రోజులు గడిచే కొందుకు ఏమైంది, ఈయన అంతరాత్మ పెరిగిపోయింది. ఆ గల్లాపెట్లో పట్టటలా. అక్కడి నుంచి ఏం చేశాడు, పక్కన సరుకుల కొట్టు ఉంటుంది కదా, ఒక కొట్టులో ఈ అంతరాత్మని తీసుకెళ్ళి పెట్టాడు. అది ఇంచుమించుగా కొట్టంత ప్రమాణము పెరిగింది. అక్కడే ఎగురుతూ ఉండేది. ఈయనకి ఎంత సంపాదన వచ్చిందో, తోటలు, దొడ్లు, మేడలు, ఇళ్ళు, వాకిళ్ళు ఎన్ని కొన్నాడో. వస్తూనే ఉంది. వస్తూనే ఉంది. భార్య, పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇంత సంతోషించారు. మరి ఇంత బిజినెస్ పెరిగి డబ్బు వస్తే ఫ్యామిలీ సంతోషిస్తుంది కాదు అంతే కదా. ఈయన మహాకటికవాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈయన ఏం చేశాడు, ఒకనాడు ఈయనకి 80 ఏళ్ళు వచ్చాక ఒకసారి అంతరాత్మ ఎట్టా ఉందో చూద్దామని తలుపు తీశాడు. తీస్తే అంతరాత్మ బంగారపు రంగులో నాట్యం చేస్తూ కనపడేది. పరమ వికృతమైన స్వరూపంలో దర్శనమిచ్చింది. మన అంతరాత్మ అంత వికారంగా ఉంటుందని ఆయన అనుకోలే. పాపం ఏం చేశాడు, ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఇక జబ్బున పడిపోయాడు. 80 ఏళ్ళు వచ్చేసినాయి. జబ్బున పడి ఏడుస్తూ ఉండేవాడు. ఏడ్చి ఏడ్చి ఓ రోజు మరణించాడు. ఇటు కేకలు పెట్టాడు, నా అంతరాత్మని వేతాళ మాంత్రికుడు నన్ను మోసం చేశాడు, నా అంతరాత్మ నన్ను మోసం చేసింది, నా కోసం నరక ద్వారాలు తెరుచుకునే, అదిగో అదిగో యమభట్లు వస్తున్నారు, నా 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 అంతరాత్మ ఇంత వికారంగా అయిపోవడానికి ఆ బేతాళ మాంత్రికుడే కారణము, నాకు స్వర్గం లేదు, నా బతుకు నాకు నరకమేనని ఏడుస్తూ చనిపోయాడు. ఈ కథ చెప్పాడు బేతాళుడు విక్రమార్కుడు. ఇప్పుడు అడిగాడు, విక్రమార్క, ఎందుకు ఇంత దుఃఖపడ్డాడు హిరణ్యగుప్తుడు? అతని అంతరాత్మ అలా ఎందుకు అయిపోయింది? బేతాళ మాంత్రికుడు నిజంగా మోసం చేశాడా అని. అయితే విక్రమార్కుడు అన్నాడు, బేతాళ మాంత్రికుడు ఏం చేయలే, అతను చెప్పిందే చేశాడు. ఇతరులను చూసి జాలి పడిపోయే గుణం ఉన్న హిరణ్యగుప్తుడి అంతరాత్మకి జాలి పడకూడదని నేర్పించి పంపించాడు అంతే. చెప్పింది చేశాడు. అందులో మోసం చేయటానికి ఏముంది? అంతేగా. అతనేం మోసం చేయలే. ఇక్కడ తప్పేదైనా ఉంటే హిరణ్యగుప్తుడి తప్పు. తన అంతరాత్మని బేతాళ మాంత్రికుడు పరం చేయవలసిందే కాదు. ఎవడి అంతరాత్మని వాడు బాగు చేసుకోవాలి. నీ బుద్ధిని ఇతరుల పరం చేస్తే ఇతరుల రకంగా అవుతావు నువ్వు. అంతే అంతే కదా. ఇప్పుడు తప్పేవరిది? అతను చెప్పాడు ముందే, నేను మార్చిస్తాను, నీ గుణం మారుస్తాను అని. నా గుణం మార్చొద్దు, నేను ఇట్టగే ఉంటా అంటే నీకు స్వర్గద్వారాలే తెరుచుకునేవి. నరక ద్వారాలు తెరుచుకోవడానికి బేతాళ మాంత్రికుడు ఎంత మాత్రమూ కారణం కాదు. తన దగ్గరకు వచ్చిన వాడికి వాడు జబ్బు తగ్గించాడు అంతే. తప్పంతా హిరణ్యగుప్తుడిది. అతని తాలూకు అంతరాత్మ మెత్తగా ఉండటము అతనిదే తప్పు. అది కరుకు బారిపోవటానికి, ఇతరుల పరమయ్యి మళ్ళీ మారిపోవటానికి కారణము ఇదే. అంతేగాని ఎవరిది తప్పు లేదు. వ్యక్తులు ఎప్పుడు కూడా తమ అంతఃశుద్ధిని తమే చేసుకోవాలి. వాడన్నం వాడు తింటే వాడికి ఆకలి తీరినట్టు ఇతరులు తింటే ఆకలి తీరుతుందా? ఎలా తీరుతుంది? అలాగే అంతఃశుద్ధి కూడా ఎవరిది వాడిదే. నేను ఇంత జాలి పన్ను ఇంతే పడతాను అని ఏదో లెక్క పెట్టుకుని జీవితం గడపవలసింది, కానీ ఎవడో వచ్చి రిపేర్ చేస్తాడని వాడికి ఇవ్వకూడదు. అప్పుడు వాళ్ళ రకంగా అవుతావు నువ్వు, క్రూరంగానో ఇంకోటిగాను అన్నాడు. అనగానే బేతాళుడు పక్కపక్క అనేవాడు, ఎంత బాగా చెప్పావు, మంచి మాట, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను పోతున్నాను వచ్చని బేతాళుడు లేచక్కా వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి తిరిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.